మన జీవితంలో సంబంధాలు, బాధ్యతలు, అంచనాలు అన్నీ కూడా మనపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు మన మనసుకు నచ్చని మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. ఇది అందరి జీవితంలో చాలా సహజం. కానీ ఇది ఎంతవరకు సాగాలో, ఎవరి కోసం మన వ్యక్తిత్వాన్ని కోల్పోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచం మనల్ని ఎలా చూడాలి అనుకుంటుందో దానికి అనుకూలంగా మనమే మలుచుకుంటే మన అసలైన తత్వాన్ని కోల్పోతాం. ఒక్కసారి మన వాస్తవ స్వరూపాన్ని, మన ఆత్మవిశ్వాసం, మన ఆనందం, మన వ్యక్తిత్వం అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఎవరు మనల్ని అంగీకరించాలని కోరికతో మన అభిరుచులను మార్చడం, మన అభిప్రాయాలను దాచిపెట్టడం, మన కలలు వదులుకోవటం, తాత్కాలికంగా మనల్ని మనమే ఒప్పుకున్నట్లుగా అనిపించవచ్చు. కానీ దాని వాస్తవిక పరిణామం ఎలా ఉంటుంది అంటే, మనపై మనమే అనుమానపడటం, అసంతృప్తిగా మారటం, అంతులేని బాధను అనుభవించటం. మన జీవితంలో మనం ఎంతో ముఖ్యమైన వారం. మన మౌలిక విలువలు, మన ఆత్మగౌరవం, మన శక్తి, మన వ్యక్తిత్వం మనది. దాన్ని ఎవరి కోసమో త్యాగం చేయటం అనేది మన మనసుపై, మన జీవన నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మనల్ని నచ్చుకోవాలని ఎవరైనా ఒత్తిడి చేయవలసిన అవసరం లేదు. నిజమైన ప్రేమ, నిజమైన గౌరవం మనం మనలా ఉన్నప్పుడే వస్తుంది. మనల్ని నమ్మే వారిని, అలాగే మన తత్వాన్ని అర్థం చేసుకునే వారిని మన చుట్టూ ఉంచుకోవాలి. మన శక్తిని తగ్గించే, మనపై నియంత్రణ చూపే, మన స్వేచ్ఛను హరిస్తున్న బంధాలను పునర్మూల్యాంకనం చెయ్యాలి. మన ఎదుగుదల కోసం, మన శాంతి కోసం, మన హృదయ స్వచ్ఛత కోసం మనమే మనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితం ఎంతో చిన్నది, ఎంతో విలువైనది కూడా. దాన్ని జీవించేందుకు మనకి ఒకే ఒక అవకాశం ఉంది. ఎవరైనా వెళ్ళిపోవచ్చు, మారిపోవచ్చు, మనకంటే వారి అభిప్రాయాలను ముఖ్యంగా భావించవచ్చు. అయితే మనం మాత్రం మనపై ఉండాలి. ఎందుకంటే జీవితంలో మనపై మనకు సరైన తోడుగా మిగిలిపోతాం. అర్థమైందనుకుంటా. కాబట్టి ఎవరి కోసం నిన్ను నువ్వు కోల్పోకు. నువ్వు నీలా ఉంటేనే ఈ ప్రపంచం అసలైన విలువతో చూపిస్తుంది. నిన్ను నువ్వు ప్రేమించు, అంగీకరించు, నిలబడు. అదే నిజమైన స్వేచ్ఛ. ఇక అదే నిజమైన విజయానికి నిప్పురవ్వ. అసలు నిన్ను నువ్వు కోల్పోవడం అంటే ఏమిటి? ఈ వాక్యాన్ని మనం వినగానే అతి శబ్దపూరితంగా, సులభంగా కానీ అర్థమైనట్లు అనిపించవచ్చు. కానీ దీని వెనుక చాలా లోతైన భావన ఉంది. నిన్ను నువ్వు కోల్పోవడం అంటే నిజమైన భావాలను దాచిపెట్టడం. ఈ
విలువలను, నమ్మకాలను పక్కన పెట్టడం, ఇతరుల అభిప్రాయాల కోసం మీ అభిప్రాయాలను త్యాగం చేయటం, స్వేచ్ఛను వదిలిపెట్టి బంధనంలో జీవించటం, నీ వ్యక్తిత్వం మౌనంగా మారటం. ఇవి చిన్న చిన్న నిర్ణయాలతో మొదలవుతాయి. ఇతనికి నచ్చదు కాబట్టి మనం ఇలా మాట్లాడుతాం. ఇవాళ నా కోపాన్ని చూపకూడదు. నాకు ఇష్టం లేని పని కానీ కోల్పోవాల్సిందే. ఇలా సాగుతూ ఉంటాయి. ఇక కాలక్రమంలో మనల్ని మనమే గుర్తించలేని స్థితికి చేరుకుంటాం. అర్థమైందనుకుంటా. అసలు ఎందుకు మనం ఇలా చేస్తూ ఉంటాం? ఆమోదం, కోరిక. మనిషి సహజంగా ఇతరుల ప్రేమ, గౌరవం, అంగీకారాన్ని కోరుకుంటాడు. అందుకోసం మనం మన కోణాన్ని మార్చుకుంటూ ఉంటాం. భయం, ఒంటరితనం, తిరస్కరణ, కలత. భయం మనల్ని మనకు కాకుండా చేస్తుంది. అరుచికరమైన ప్రేమ. కొన్నిసార్లు ప్రేమ అనిపించే బంధాలు మనల్ని అణిచివేస్తూ ఉంటాయి. కానీ మనం దాన్ని ప్రేమ అనే మోహంలో చూస్తూ ఉంటాం. చిన్నతనం నుంచి వచ్చిన వ్యక్తిత్వ సంకోచం మనకు చిన్నప్పుడు నూరిపోసిన ఇతరుల కోసం బ్రతకాలి అనే భావన మనలో లోతుగా దాగి ఉంటుంది. అవునా? ఇక దీని ప్రభావం ఏమిటి? ఇది మెల్లగా కానీ తీవ్రమైన మానసిక వికృతిని తీసుకురావచ్చు. ఆత్మగౌరవం తగ్గిపోతుంది. సంతృప్తి లేని జీవితం, ఆవేశం, అసహనం, నిరాశ పెరుగుతూ ఉంటుంది. నిజమైన సంబంధాలు దూరం అవుతూ ఉంటాయి. నన్ను ఎవరూ కూడా అర్థం చేసుకోలేరు అనే బాధిత భావన పెరుగుతూ ఉంటుంది. ఇక దీనికి పరిష్కారం ఏమిటి? ఆత్మచింతన. నేను ఎవరు? నాకు నిజంగా అవసరం ఏమిటి? నేను ఏ త్యాగం చేస్తున్నాను? అసలు ఎందుకోసం అనే ప్రశ్నలు మనకు సరైన దారిని చూపుతాయి. ఏర్పాటు. ఇది నాది నచ్చదు. ఇది నా విలువలను ఎంతగానో విరుద్ధమైనది అని చెప్పగలిగితే మన నిజమైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవచ్చు. నిర్ణయాలను స్వాతంత్రంతో తీసుకోవటం, ఎవరి ఒత్తిడికి, ఎవరి అంచనాలకు లోనవ్వకుండా మన నిర్ణయాలను మన ఆత్మవిశ్వాసం మీద ఆధారపెట్టి తీసుకోవాలి. మనపై ఉండే బలాన్ని పెంచుకోవటం, జ్ఞానం, రచన, ప్రకృతిలో ఉండటం, మనకు ఆనందాన్ని ఇచ్చే పనులలో పాల్గొనడం ద్వారా మన అసలైన మనల్ని గుర్తించవచ్చు. ఒక ముఖ్యమైన గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, నిన్ను నువ్వు కోల్పోతే నీకు ఎవరూ కూడా మిగలరు. కానీ నిన్ను నువ్వు నిలబెట్టుకుంటే ప్రపంచం ఏదో ఒకరోజు నిన్ను నువ్వుగా ఉన్నందుకు ఎంతగానో గౌరవిస్తుంది. గుర్తుంచుకోండి.